బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళలకు ఇస్తా అన్న ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నిర్మలారెడ్డి గారు ఉన్నారు. అక్క, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని ఎన్నో అబద్ధాలు చెప్పిందని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? అసలు అది ఎందుకు నిజమైతుంది తమ్ముడు? ఇవాళ 2 సంవత్సరాలు అవుతా ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి. అదే విధంగా 2 సంవత్సరాల నుంచి ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా పార్లమెంట్ అసెంబ్లీలలో మన పార్లమెంట్ లో కూడా ఎప్పుడు కూడా వచ్చి ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు కేసీఆర్. నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ లో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం 24 నెలలలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పేసి ఇంత పెద్ద గొప్పగా మాట్లాడుతున్న కేసీఆర్, నీకు దమ్ముంటే ఒక్కరోజు సమావేశాలకు రా, అక్కడ నువ్వేంటో మేమేంటో తేల్చుకుందామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతున్నా మంచి పథకాలు చేసింది. డే 1 నుంచి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి కూడా మనము ఫ్రీ బస్సు పెట్టినాము. ఇవాళ ఆధార్ కార్డు తోటి మహిళలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో సంతోషంగా బస్సు ఎక్కుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబం మీద ఆధారపడకుండా ఆధార్ కార్డు ఒక్కటి బ్యాగ్ లో ఉంటే వాళ్ళు ఎక్కడైనా టెంపుల్స్ అయినా సరే, అమ్మగారిండ్లు అయినా సరే, షాపింగ్లకైనా సరే ఇలా హైదరాబాద్ కూడా అనర్గళంగా జిల్లాల నుంచి రాగలుగుతున్నారు. కేసీఆర్ కి కళ్ళు కనిపించట్లేదా అని నేను ఈ సభముఖంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తున్నాము మేము. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తామని రేవంత్ రెడ్డి అన్న మాట వాస్తవమే. ఎందుకంటే మొన్న ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చాము. నువ్వు బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ పండుగకి 100 కోట్లు ఖర్చు పెట్టి అవి బయట చేలకు కట్టుకునేటివి, పొలాలలో కట్టుకునేటటువంటి చీరలు ఇస్తే కనీసము ఒక్క రోజు కూడా కనీసం లేబర్ కూడా కట్టుకునేటువంటి పరిస్థితుల్లో దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండింది. అదంతా మీకు తెలిసినటువంటిదే. ఇవాళ కళ్ళు మూసుకొని పాలు పిల్లి తాగుతుందని అనుకుంటాం కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యం ఏంటి, 10 సంవత్సరాలలో నువ్వు పరిపాలించినటువంటి పరిపాలన ఏముంది అనేదే కదా. ఇవాళ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకొచ్చితే మేము చాలా బాగా సక్సెస్ఫుల్ గా 24 నెలలు కంప్లీట్ చేశాము. ఈ నెలలో కూడా రేపు 27వ తారీఖు 27th రోజు 27వ తారీఖు నాడు కూడా మేము ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకోవడం అనేది కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ అటు బీజేపీ సెంట్రల్ లోనేమో బీజేపీ గవర్నమెంట్, ఇటు స్టేట్ లోనేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత చిత్రహింసలు పెడుతున్నారంటే మన కాంగ్రెస్ పార్టీని అటు అసలు ఊపిరి పీల్చుకోకుండా అటు రాహుల్ గాంధీ గారిని మోదీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈడీ కేసులు పెట్టి అనవసరంగా వాళ్ళని హెరాల్డ్ కేసు కింద వాళ్ళను లాగి, ఇదే విధంగా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతసేపు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న మీద పడి 6 గ్యారంటీలు ఏమైనాయి, మీ గ్యారంటీలు ఏం అమలు చేసిరనంటే కళ్ళు ఏమన్నా దొబ్బుతున్నాయా? కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని అలా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఖబర్దారు మీరు చూడండి, ఆలకించండి, ప్రజల దగ్గర తెలుసుకోండి అసలు మార్పు ఏ విధంగా ఉంది. 24 సంవత్సరాలు 24 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పాలిటీ, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పెద్దపీట వేసేటటువంటి పార్టీ అని మనందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి కేసీఆర్ గారికి ఒక్కటే చెప్తున్నాను, ఖబర్దార్ కేసీఆర్, నీకు దమ్ము ఉంటే నువ్వు అసెంబ్లీకి రా, ఖచ్చితంగా మేము మాట్లాడతాము. రేపు 2 రోజులలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ నదీ జలాల పైన కూడా ఇవాళ మేము మాట్లాడాలనుకుంటున్నాము. నీకు దమ్ముంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నువ్వు అసెంబ్లీలో కూర్చో. 2 రోజులు ఈ సబ్జెక్ట్ పైన చర్చలు చాలా జరుగుతాయి. నీకు దమ్ముంటే బయటికి రా, ఫామ్ హౌస్ లో కూర్చొని కాదు నువ్వు మాట్లాడేది అని సభాముఖంగా. మరోవైపు అంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ 4 వర్గాలుగా చీలిపోయిందని, ఇలా కేసీఆర్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవిత ఒకవైపు ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే కవిత గారు కూడా ఈ మధ్యలో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన చాలా విమర్శలు చేస్తున్నారు. చెప్తా ఉంటాడు, కేసీఆర్ కుటుంబమే సరిగా లేదు, కొడుకు ఒక సైడు, కూతురు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, రకరకాలుగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ కి సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ జాగృతి అని పెట్టేసి ఆ జాగృతి తరపున ఇవాళ పల్లెలలో తిరిగి, విలేజెస్ లలో తిరిగి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం తెలుసుకోవడానికి ఆనాడు తెలియదమ్మా. 10 ఏళ్ళు పరిపాలించిన మీ అయ్య కింద నువ్వే కదా పని చేసింది, మీ అన్న కదా, హరీష్ రావు కదా,
ఆ రోజు ఏం పని చేసావు? నువ్వు కళ్ళు మూసుకున్నావా? ఆ రోజు లేనటువంటి విమర్శలు ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత అటు మన కుటుంబాల మీద, తర్వాత ఏంటి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద. అందుకే అంటారు అన్ని నీ ఇల్లే చక్కగలేదు, నీ ఇల్లుని ఫస్ట్ చక్కగా పెట్టుకొని ఇంటి నుంచి పరిపాలన చెయ్యి. ఫస్ట్ ఇంట్లో నీకు చక్కగా లేనప్పుడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం అడిగేటటువంటి అధికారం నీకు లేదు కేసీఆర్. నువ్వు దమ్ముంటే బయటికి రా, మేము సమాధానం, మా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఏవి నెరవేర్చకుండా ఫ్రీ బస్ అన్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే మనకు తెలంగాణ ఇచ్చిండ్రో వారి పుట్టినరోజు పురస్కరించుకొని మహిళలకు ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఫ్రీ బస్ ఇచ్చినాము. అంతేకాకుండా గృహజ్యోతి పథకం కింద కూడా గ్యాస్, దాని గురించి కూడా 500 రూపాయలు ఇవ్వడం, గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా గృహజ్యోతి పథకం వీటి కింద కూడా అది కరెంట్ బిల్ కూడా అది మాఫీ, ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 by 1 చేస్తూనే ఉన్నాం కదా. అంతేకాకుండా ఏవైతే హామీలు ఇవ్వని కూడా సన్న బియ్యం అనేది హామీలో లేవు, అయినా కూడా ఇవ్వడం జరుగుతుంది. సన్నవడ్లకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇవ్వని దానికంటే ఏవైతే చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తున్నారు. మీరు దళిత బంధు ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇచ్చిండ్రు? 3 ఎకరాల భూమి అన్నారు, ఎంతమందికి ఇచ్చిండ్రు? అంటే మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఏమీ చక్కగా చేయకున్నా ఏం కాదు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత అప్పులో పడ్డది ఎంత అనేది అన్ని తెలిసి కూడా శుద్ధపూసల్లాగా మీరంటూ బయటికి రాకపోతే మీ ఉనికి కోల్పోతారన్న ఒకే కారణంగా మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఏ పథకాలు కానీ ఫుల్ ఫ్లెష్ గా మీరు ఏవి చేయలేదు. దళిత బంధు ఇస్తే బామ్మర్దికి, ఎమ్మెల్యే బామ్మర్దులకు, అల్లుళ్లకు, వాళ్ళ రిలేషన్ కే జరిగినాయి. కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఒక పథకం తెస్తుంది అంటే అది తప్పకుండా ప్రతి ఇంటికి, కులానికి, వాళ్ళు పట్టిన జెండాకు సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్ల విషయం అయితేంది, ఏవైనా కానీ మీరు గట్టి పంచలేక వదిలేసినవి కూడా కొన్ని నియోజకవర్గాలలో అక్కడ ఉండి స్థానికులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు మీరు అన్నిట్లల్లా, అన్ని విషయాలల్లా మిమ్మల్ని బుద్ధి చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాన్ని మీరు జీర్ణించుకోలేక బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే మీరంటూ లేకపోతే మిమ్మల్ని మర్చిపోతారు కదా జనాలు అన్న ఉద్దేశంగా మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు మనసాక్షి ఉంటే అసలు ఇలాంటి విమర్శలు చెయ్యొద్దు. ఒక సీఎంకు రెస్పెక్ట్ ఇయ్యరు. మీరు మీ సీఎం మాట్లాడినప్పుడు భాష కానీ ఏవి కానీ సంబంధం లేదు. తెలంగాణ యాస అంటారు, భాష అంటారు, ఆ భావాన్ని అర్థం చేసుకోవాలంటారు. మరి మా సీఎం మాట్లాడినప్పుడు భావాన్ని అర్థం చేసుకోండి. అట్లా మాట్లాడుతున్నారంటే మీరు చేసిన వాటికే కదా. మీరు ప్రతి విషయంలో ఏ స్కీమ్లన్నీ మీరు ధ్వంసం చేసి పెట్టిండ్రు. ప్రతి దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లకు ఇప్పటి వరకు కూడా ఫండ్స్ మీరు ఇయ్యలే. ప్రతి విషయంలో మీదే కదా అన్ని డీవులు పెట్టి ఇప్పుడు వాటికి అప్పులు కట్టుకుంటా, వాటికి అసలు కట్టుకుంటా, సెట్ చేసుకుంటా నడుస్తున్నారు. నిజంగా గ్రేట్ సీఎం గారు. ఎందుకంటే అటు పథకాలు అయితేంది, ఈ పాలన అయితేంది, అవన్నీ చేసుకుంటా ముందుకు నడుస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం పైన ఒకటే విమర్శ, 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం, ఏం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముందుగా మీ ఛానల్కి నమస్తే అండి. 2 సంవత్సరాల్లో మేము ఏం చేసామన్న దానికంటే 10 సంవత్సరాలలో ఆయన చేసిన విధ్వంసం అంతా కాదు. ప్రజలు కేటీఆర్ గారి మాటలు నమ్మే పరిస్థితి లేక, కేటీఆర్ గారి మాటలు కానీ, హరీష్ రావు గారి మాటలు కానీ నమ్మే పరిస్థితి లేక, నా పని అయిపోయింది డాడీ, నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు అని చెప్తుండు. అంటేనే ఆయన ఎంతో బలవంతంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వాయిస్ మీరు వినండి. ఇంతకుముందు ఆయన వాయిస్ ఎలా బేస్ ఉంది, ఇవాళ ఆయన నిన్న వాయిస్ ఇచ్చిన బేస్ ఎలా ఉందో వినండి వాయిస్. ఆయన గారు బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టారు కానీ కేసీఆర్ గారు బలవంతం మీద చెప్తూనే కేటీఆర్ గారు బలవంతంతోనే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మేము కూడా ఏమంటున్నామంటే ప్రెస్ మీట్లు బయట పెట్టడం ఆడేడెందుకు, మేము ప్రజాపాలన చేసినాం, ఇందిరమ్మ పాలన ఉంది. మొన్న అసెంబ్లీలో మిమ్మల్ని ఇంటికి పంపించారు, పార్లమెంటులో మీకు 0 ఇచ్చాము, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ జూబ్లీస్ లో గెలిచాము అత్యధిక మెజార్టీతో. 3వ విషయం, మొన్న పంచాయతీల్లో ఎవరు హావా నడిచినా చూసుకోమనండి. మేమేమంటున్నామంటే మా మంత్రి గారు కానీ, మా సీఎం గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న కానీ, భట్టి గారు కానీ, నువ్వు ప్రెస్ మీట్కే పరిమితమైనవు. ఒక మాజీ సీఎంవి ప్రెస్ మీట్కి కాదు, మాలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలా, అసెంబ్లీకి వచ్చి అడగాలి ఆయన గారు.
ఆయనకు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి ఇది జరిగింది, ఇది ఎక్కడ చేశారని అసెంబ్లీలో అడగాల. అసెంబ్లీకి రమ్మంటున్నాం కదా, అసెంబ్లీకి రావట్లేదు. ఆయన రాకుండా ప్రెస్ మీట్కే పరిమితం అయ్యారు. మాలాంటి చిన్నోళ్ళు ప్రెస్ మీట్కి పరిమితం కావాలి. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, ఆయన ప్రాంతీయ పార్టీ. ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది కదా. మరి ఇంత ముందుకు మీరు చెప్పారు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో పస లేదు, కేసీఆర్ గారి మాటల్లో పదను లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఎట్లా చెప్తారు ఆ విషయానికి సంబంధించి? ఆయన చేసిన విద్వాంసం ఏంటంటే, ఆయనకు పస లేదంటే ఆయన మాట్లాడుతుంటే బాడీ షేక్ అవుతుంది. ఆయన చేసిన కాళేశ్వరం కావచ్చు, కొడుకు ఏ విషయంలో కూతురు కొడుకు అల్లుడు వీళ్ళందరూ చేసిన చూసి ఎప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న భయంతో వణుకుతూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ షేక్ అవుతున్నారు మాట్లాడటానికి. ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు గాంభీర్యంగా ఉండేది. ఇప్పుడు మా రేవంత్ అన్న ఆ గాంభీర్యం ఇప్పుడు కేసీఆర్ గారి వాయిస్ లో లేదు. కావాలంటే ప్రెస్ వాళ్ళు కూడా అందరికి తెలుసు. కావాలంటే ఆ వాయిస్ మళ్ళీ మళ్ళీ మీరు వినండి. ఆ గాంభీర్యం లేదు ఆ వాయిస్ లో. ఆయన గారు మాట్లాడే దాంట్లో ఏంటి అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి ఏమి అనే దానికంటే అభివృద్ధి ఏం చేస్తామని మేము చూపిస్తాము, అసెంబ్లీకి రండి అంటున్నాము. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు, మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. మొన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా ప్రజలు మా వైపు ఉన్నారు. ముఖ్యంగా మరోవైపు కేసీఆర్ గారి తర్వాత నాయకత్వం కేటీఆర్ గారి అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొన్న జూబ్లీహిల్స్ లో కూడా పగ్గాలు కూడా కేటీఆర్ ముందుండి నడిపించిన వ్యవస్థ ఉంది. సో ఇవాళ అంటే కేటీఆర్ గారితో కాకనే మళ్ళీ కేసీఆర్ ముందరికి వచ్చినట్ట ఎట్లా అనుకోవచ్చు? అది 100% మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. కేటీఆర్ గారు ఈ 2 సంవత్సరాలు ట్రై చేశారు. మా మీద బురద జల్లే విషయాల్లో కానీ, ఏదైనా వాయిస్ ఇచ్చే విషయంలో కానీ, దేంట్లో కూడా కేటీఆర్ గారు చెప్తుంటే జనాలు నమ్మే పరిస్థితిలో లేక, నా పరిస్థితి అయిపోయింది, నేను చెప్తే నమ్మేటట్టు లేరు, మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని బలవంతంగా చెప్తేనే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. కేటీఆర్ గారు నా వల్ల కావట్లేదు, హరీష్ రావు వల్ల కావట్లేదు, మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెడితేనే మాకు ఏదైనా రేపు జెడ్పీటీసీ ఎలక్షన్ లో మాకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే, అంత మాజీ సీఎం గారు కాబట్టి తెలంగాణ తెచ్చా అన్నారు. తెలంగాణను తీసుకొచ్చి నాశనం చేశారు అంతే తప్ప. ఏంటన్నా సాగునోట్ల తలకాయ పెట్టి తెచ్చిన కేసీఆర్ ని అట్లా మాట్లాడుతున్నారు? తెలంగాణ తెచ్చారు కానీ, తెలంగాణ తెచ్చింది వాళ్ళ నలుగురు, వాళ్ళ ఫ్యామిలీ బతకడానికి, వాళ్ళ నలుగురు జాబుల కోసం తెచ్చుకున్నారే తప్ప, మరి తెలంగాణ తెచ్చినట్లయితే తెచ్చారు కాబట్టి తెలంగాణ ఆయన ఒక్కరితో కాదు, ఉద్యమం చేశారు, ఎంతో మంది ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ నాయకులు గుర్తు పెట్టుకుని ఎవరికైనా న్యాయం చేశారా? ఆయన పక్కనున్న కోదండరాం సార్ కూడా న్యాయం చేయలేదు. ఉద్యమ నాయకులు ఇంతమంది ఉన్నారు. తెలంగాణ తెచ్చిన ఆయన ఒక్కడి వల్ల కాదు, అందరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటేనే ఇచ్చింది, మా సోనియం ఇచ్చింది, మేము ఉన్నాం, అందరం కష్టపడ్డాం. తెలంగాణ రావాలని మాకు ఉంది, తెచ్చుకున్నాం. దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది, లేదని మేము అనట్లేదు. కానీ ఆ తెలంగాణ తెచ్చిన విధానంలో ఉద్యమం చేసిన నాయకులు ఎందుకు మర్చిపోయారు ఆయన గారు? ఆయన పక్కనున్న నలుగురు కొడుకు కూతురు వీళ్ళందరికీ ఇచ్చుకున్నారు తప్ప ఉద్యమ నాయకులకు ఎవరికైనా పదవులు ఇచ్చారా? ఎవరికైనా న్యాయం చేశారా? వాళ్ళ ఫ్రెండ్స్ కు న్యాయం చేశారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది తప్ప ఉద్యమ చేసిన నాయకులు ఎవరికి కూడా, ఉద్యమ నాయకులు మేము లిస్ట్ చెప్పమంటే చెప్తాం, ఎవరికి న్యాయం చేసాడో చెప్పమనండి. మేము ఉద్యమ చేసిన వాళ్ళకి కనీసం న్యాయం చేయలేదు. ఆ న్యాయం ఎవరికైతే చేయలేదు వాళ్ళందరూ లిస్ట్ మేము ఇస్తాం. ఎవరికైనా ఒకరికి న్యాయం చేశారని ముందుకు చెప్పమనండి. అది లేకనే ఆయన గారు ఒకటే అంటుండు, నా పరిస్థితి అయిపోయింది, బాగుపడే పరిస్థితి లేదు, మన పార్టీ నాశనం అయ్యేటట్టుంది, మీరు ప్రెస్ మీట్ పెట్టమంటే బలవంతంగా చెప్తే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో వాయిస్ లేదు. కాబట్టి నేనేమంటానంటే, రేపు జనవరిలో అసెంబ్లీ ఉంది, రండి. బీజేపీ అయినా టిఆర్ఎస్ అయినా, బీజేపీ ఎట్లాగూ డిపాజిట్ కోల్పోయింది మన బీజేపీ అక్కడ మన జూబ్లీహిల్స్ లో, రేపు జిహెచ్ఎంసీలో ట్రై చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. మాది ఇందిరమ్మ పాలన, ప్రజల వద్ద పాలన బాగుంది కాబట్టి మేమే గెలుస్తాం. వాళ్ళని ఏదన్నా ఉంటే రాజకీయంగా మాతో వచ్చి ఈ విధంగా చేద్దాం, తెలంగాణను ఈ విధంగా డెవలప్ చేద్దాం రమ్మని చెప్పి, మాతో సలహాలకు రమ్మని చెప్పి మేము ఎంతమంది మంత్రులతో కబురు పంపించినా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేరు. కేసీఆర్ గారు మాజీ సీఎం కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలా, అసెంబ్లీకి వచ్చి ఇది జరిగిందని చెప్పమనండి. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసలు వారు? అసెంబ్లీకి వచ్చి అడగమనండి. మా మంత్రి గారు కూడా, మా సీఎం గారు కూడా, మా పీసీ సెక్రటరీ భట్టి గారు కానీ, ఎవరైనా కానీ, పొంగులే శ్రీనివాస్ ఎవరైనా, మా మంత్రులు ఎవరైనా వారికి ఫోన్ చేసి ఈ విధంగా వెళ్దామని సలహాలు ఇవ్వని మేమే అడుగుతున్నాం కదా. మీరు సీనియర్ నాయకులు, పార్టీకి తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అయినా రాజకీయంగా సీనియర్ నాయకులు కాబట్టి సూచనలు సలహాలు ఇవ్వమని మేమే అడుగుతున్నాము.
సూచనలు సలహాలు ఇవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టడానికి తప్ప జనాల్ని నమ్మించడానికి తప్ప ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. పంచాయతీ ఎలక్షన్ లో మేమే విజయమైన రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా క్లీన్ చిప్ చేస్తాం. అంటే మరోవైపు 10 ఏళ్ల పాటు తెలంగాణను శాసించిన బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు చీలికలు వచ్చినాయి. అంటే ఇటు కవిత గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు, కేసీఆర్ గారు ఒకవైపు అంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు అసలు? ఆ అధ్యక్ష పదవి కోసం కేసీఆర్ గారు పక్కకి వెళ్ళిపోతే ఆ అధ్యక్ష పదవి కోసం 3 పోటీ పడుతున్నారు. ఇప్పుడు 2 పోటీ పడుతున్నారు. 3 పోటీ పడాల్సి వస్తుంది. కూతురికి కవిత గారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు గొడవపడి వాళ్ళే ఇంట్లో ఉన్న విషయాలు బయట పెట్టుకొని ఆమెను బయటకు పంపించారు. ఇప్పుడు 2 పోటీ పడుతున్నారు. కేసీఆర్ గారు పదవి కోసం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పోటీ పడుతున్నారు అధ్యక్ష పదవి కోసం. రేపు రానున్న ఎలక్షన్ లో వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకళ్ళు పదవి తీసుకొని చేయాలి. దీనికి కేసీఆర్ గారు బయటకు రావట్లేదు కాబట్టి మన ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి అంటే కేటీఆర్ గారు నాకు రావాలని ఆయన అంటుండు, హరీష్ రావు గారు నాకు రావాలి. ఇద్దరికి వర్గపోరు 100% ఉంది. లోపల జరుగుతుంది, బయటికి రావట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు, సార్ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, మాకు న్యాయం చేసేవాళ్ళు లేరని. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమ నాయకులు, టీఆర్ఎస్ పార్టీలో మొన్న ఓట్లు వేసి ఓడిపోయిన వాళ్ళు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో కేటీఆర్ గారి మాట నమ్మే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు చెప్తే నమ్ముతారు కొంత. హరీష్ రావు గారికి చెప్తే నమ్మితే హరీష్ రావు గారికి ఎక్కడైతే అధ్యక్ష పదవి వస్తుందని కేటీఆర్ గారు భయపడుతున్నాడు. ఎవరికి ఇవ్వాలా? ఆయన 2 కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు ఏం చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. ఆ విధానంలోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా డిక్లేర్ చేద్దాం అనుకున్నారు కానీ ఆయన గారికి మాట్లాడే ఇది లేక దాన్ని ఆలోచించి ఇప్పుడు డిక్లేర్ చేస్తే రేపు ఎంపీటీసీ ఎలక్షన్ లో మొత్తం కోల్పోతామనే విధానంగా వాళ్ళు భయపడుతున్నారు. అంటే మరోవైపు కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం చేస్తే తోలుదీస్తా అని చెప్పేసి మాట్లాడు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమైనా భయపడుతున్నారా కేసీఆర్ మాటలకి? కేసీఆర్ గారి మాటలు భయపడటానికి వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు భయపడతారు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు భయపడరు. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? ప్రజలకంటే ప్రజలు మా వైపు ఉన్నారు. మొన్న పట్టం మా వైపు కట్టారు. అందువల్ల మేము ప్రజలకి భయపడతాం తప్ప కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ పార్టీకి భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎదిరించాల్సిన విషయం కానీ ఏదైనా విషయంలో ఉంటే ప్రజలు మమ్మల్ని భయపెట్టాలా? ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మేము ప్రజలకు భయపడతాం. మేము ఇచ్చిన హామీలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మేము 100% ఇచ్చిన మాట ప్రకారం మేము అన్ని పథకాలు నెరవేరుస్తాం.